డయాఫ్రామ్ వాళ్ళు కడతా ఉన్నారు. డయాఫ్రామ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఓ పేపర్ రాసింది, తెలుగుదేశం పేపర్. ఆ పేపర్లో ఏం రాశారంటే, ఎక్స్పర్ట్ కమిటీ వచ్చింది. ఎక్స్పర్ట్ కమిటీ అన్నది ఈ డయాఫ్రామ్ వాళ్ళు కట్టే విధానం సంతృప్తినిచ్చింది అని చెప్పేసి ఓ పేపర్లో రాశారు. ఆ పేపర్ ఏదంటే ది గ్రేట్ ఆంధ్రజ్యోతి. ఆ పేపర్లోనే మళ్ళీ ఏం రాశారంటే, నేను ఏదైతే చెప్పానో అదే రాశారు. వీళ్ళు వచ్చారు, ఈ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు వచ్చారు. ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పాత లండన్ నుంచి లేకపోతే ఈజిప్ట్ డ్యామ్ కట్టిన వాళ్ళు 3 సంవత్సరాలు ఇక్కడ ఉండి అబ్జర్వేషన్ చేశారు, వాటర్ ఫ్లో అండ్ వాటర్ ఇది. వీళ్ళు ఎన్ని 3 రోజులు ఉన్నారు. 3 రోజులు ఉండి వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ దాంట్లో అన్ని పరిశీలించారు. దీంట్లో ఇప్పుడు ఎవరు కడుతున్నారంటే బావర్ కంపెనీ అన్నది కడుతుంది. బావర్ కంపెనీ కడుతున్నారు. చాలా మంది దీంట్లో ఇచ్చేశారు. మధ్యాహ్నం 2 గంటలు పూర్తిగా కూడా లేరు. ఈ డయాఫ్రామ్ మీద, కాంక్రీట్ మిక్చర్ మీద, ఇవన్నీ కూడా అన్నిటి మీద వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. మళ్ళీ చేస్తూ, మీరు ఇప్పుడు దాకా కట్టినటువంటి డయాఫ్రామ్ వాళ్ళు పునాదులు సరిపోవు, మీరు దీంట్లో పేపర్లోనే ఉంది, ప్రాథమికంగా డయాఫ్రామ్ నిర్మాణం పైన, కాంక్రీట్ మిక్చర్ పైన సంతృప్తి వ్యక్తం చేసింది. అయితే వెదర్ రాక్ని పరిగణలోకి తీసుకోకుండా భూమి పొరల్లో ఉన్న గట్టి రాయిని 2 మీటర్లు తవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ చేసిన సూచనలతో బావర్ ఏకీభవించలేదు. ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పేసింది, వాళ్ళు వేసిన పునాదులు వెదర్ రాక్, అవి చేత్తో ముట్టుకుంటే పిండి అయిపోయి రాక్. అది అక్కడ దాకా కాదు మీరు వేయాల్సింది, హార్డ్ రాక్ వరకు. హార్డ్ రాక్ తగిలిన తర్వాత 2 మీటర్లు లోనకేమా. ఇది బావర్గాడికి ఇది సొమ్మేం పోయింది. ఇది అంతర్జాతీయ కంపెనీ. దానివల్ల అంటే ఏమవుతుందంట, వాళ్ళ జనరల్ శాఖ తీవ్రంగా అభ్యంతరం చెప్పిందంట. వెదర్ రాకును చేత్తో ముట్టుకుంటేనే పిండిలా రాలిపోతుందని, దాని గట్టిదనం ఉండదని, అందువల్ల సహజసిద్ధమైన గట్టి రాయి తగిలాక దానిపై 2 మీటర్ల లోతులో తవ్వితేనే నిర్మాణం గట్టిగా ఉంటుందని తెలిపింది. కాంట్రాక్ట్ ఒప్పందం నుండి వాళ్ళ డిజైనర్ ఇదే తరహాలో పనులు చేయాలని ఉందని గుర్తు చేసింది. అయితే దీంట్లో ఈయన చెప్తాడంటే, బావర్ ఏకీభవించకుండా మరింత లోతుగా గట్టి రాయి తగిలేంత వరకు వెళ్తే సమయం వృధాతో పాటు ఖర్చు పెరుగుతుందని చెప్పారు. ఏమన్నా అర్థం ఉందంటే, అంటే స్ట్రాంగ్గా మనం ఇల్లు కట్టుకుంటే పునాదులు చాలా బలంగా వేసుకుంటాం. అటువంటిది మన పునాదులు ఎక్కడి వరకు ఇంజనీర్ చెప్తాడు అంటే గట్టి రాయి తగిలే వరకు వేయండి, లేకపోతే ఈ భూమి బట్టి ఇంతవరకు వేయాలని చెప్తాడు. అదే పైనుంచి కట్టేది పర్లేదు, పైన ఇంకో 5 అంతస్తులు వేసేస్తాం మేము అంటే బిల్డింగ్ ఏమవుతుంది, కూలిపోతుంది. కాదండి, ఈ 2 కొండల మధ్య ఎప్పుడు అదే కరెక్ట్ ప్లేస్ అన్నది ఫస్ట్ నుంచి వాళ్ళు కూడా వీళ్ళు కూడా డిసైడ్ చేసింది అదే ప్లేస్.